హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి హెల్దీ ఇమ్యూనిటీ లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. అదేంటంటే ఫ్లాక్సీడ్ ఇంకా రాగులు పల్లీలతో చేసుకునే లడ్డూలు. చాలా టేస్టీగా ఉండే ఈ ఇమ్యూనిటీ లడ్డూలు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు తినేయచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ లడ్డూలు మరింత హెల్దీ చేయడం కోసం ఇక్కడ నేను పీనట్ బటర్ వాడుతున్నానండి. దిసానో కంపెనీ వాళ్ళది. పీనట్ బటర్ చాలా చాలా హెల్దీ అండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇందులో అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉంటాయన్నమాట. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా దీంతో మరెన్నో రెసిపీస్ చేసుకోవచ్చండి. ఇందులో జీరో కొలెస్ట్రాల్, జీరో ట్రాన్స్ ఫ్యాట్స్, హై ప్రోటీన్, హై ఫైబర్ ఉంటుంది. మనకి లాక్డౌన్ టైంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ పీనట్ బటర్ మీరు తప్పకుండా వాడడం అలవాటు చేసుకోండి. అలాగే మన శాండ్విచెస్లో కూడా చక్కగా వాడేసుకోవచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను ఒక పావు కప్పు బాదం పప్పులు, జీడిపప్పులు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ రెండింటినీ కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసేసి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. 1-2 నిమిషాల్లోనే చక్కగా వేగిపోతాయి. వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అరకప్పు వరకు అవిసె గింజలు వేసుకొని వేయించుకోవాలి. అవిసె గింజలు వేయగానే చూసారు కదా, ఇలా పేలుతూ ఉంటాయి. వాటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాండిలో మనం అరకప్పు వరకు రాగులు వేసుకోవాలి. రాగులు ఈజీగా ఆన్లైన్లో దొరుకుతున్నాయండి, మీరు కావాలంటే తెప్పించుకోండి. రాగులు కూడా వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అరకప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే 1 కప్పు వరకు కూడా పల్లీలు వేసుకోవచ్చు. పల్లీలు వేసుకొని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎందుకంటే పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ 2 కప్పుల వరకు వచ్చినాయి కదండి. దానికి నేను 1.5 కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. బెల్లం పొడి తీసుకున్నానండి నేను. బెల్లం పొడిలో కొంచెం వాటర్ పోయాలి. ఒక పావు కప్పు నీళ్ళు పోస్తే సరిపోతుంది. వాటర్ పోసి తీగ పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. బెల్ల పాకం వస్తుంటుంది. ఈ లోపుగా మనం చల్లారబెట్టుకున్న పదార్థాలన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ లాగా చేయకూడదు అనమాట, బరకగా చేయాలి. పల్స్ బటన్ యూస్ చేస్తే గ్రైండ్ చేస్తే బరకగా గ్రైండ్ అవుతుంది అనమాట. చూసారు కదా. లేదంటే ఆపి మళ్ళీ ఆన్ చేసి అలా కూడా చేయొచ్చు. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసి ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం. చూసారు కదా, పాకం దగ్గర పడింది. మీరు కొంచెం టచ్ చేసి చూస్తే ఈ విధంగా తీగ పాకం రావాలన్నమాట, దారంలాగా రావాలి. ఇలా వచ్చినప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసేయాలి. అలాగే దీంతో పాటుగా టేస్ట్ ఇంకా హెల్దీ కోసం పావు కప్పు పీనట్ బటర్ వేస్తున్నానండి. ఒకవేళ ఇది లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. దీని బదులుగా మీరు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బదులుగా నేను ఇక్కడ పీనట్ బటర్ వేసాను. ఇప్పుడు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా బాగా ఉడికిస్తే దగ్గర పడుతుందన్నమాట. ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారి పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలండి, లేదంటే రాదనమాట. ఇలా మనకి నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకొని ఒక 8 బాక్స్లో పెట్టుకుంటే 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఇమ్యూనిటీ లడ్డూలు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ లడ్డూలు మీరు రోజు తింటూ ఉంటే మనకి తెలియకుండానే మనం ఇమ్యూనిటీని పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.